హాయ్ హలో నమస్తే అందరికి ఫ్రెండ్స్. అయితే ఈ వీడియోలో ఓటర్ ఐడి కార్డుకి లేని వారు అప్లై చేసుకుంటే విత్ ఇన్ 15 to 20 days లోపు మన ఇంటికి రావడం జరుగుతుంది బై పోస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్లే స్టోర్ లో పోవాలి. యాప్ స్టోర్ లకి యాప్ స్టోర్ లో చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ బార్ లో ఇక్కడ టైప్ చేయండి ఓటర్ హెల్ప్ లైన్ అని. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఓటర్ హెల్ప్ లైన్ అని పడది. దీనిపై క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ ఓటర్ హెల్ప్ లైన్ అనేది యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. నేను ఎట్లాగో డౌన్లోడ్ చేసుకున్నా కాబట్టి నేను ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ చేసిన వెంటనే చూపిస్తుంది. ఈ విధంగా చూపించగానే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ న్యూ యూజర్ అని ఉన్నది. దీనిపై క్లిక్ చేసిన వెంటనే మీరు అక్కడ మొబైల్ నంబర్ గిట్లా ఈమెయిల్ ఐడి గట్రా అడుగుతుంది. వాళ్ళు ఇచ్చేసి రిజిస్టర్ చేసుకోండి. తర్వాత వారి మొబైల్ నెంబర్ అనే కాడ మీ మొబైల్ నెంబర్ ఇచ్చేయండి. రిజిస్ట్రేషన్ లో ఏ నెంబర్ అయితే ఇచ్చినారో అదే నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసేయండి. కింద పాస్వర్డ్ అనేది ఉంటుంది. ఆ పాస్వర్డ్ కాడ మీ పాస్వర్డ్ ఏదైతే క్రియేట్ చేసుకున్నారో అదే పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేసేయండి. సెండ్ ఓటీపీ అనే కాడ క్లిక్ చేయండి. చేసిన వెంటనే మీ మొబైల్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని కింద ఎంటర్ చేసి లాగిన్ కాండి. ఓకే ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ ఇలా నా అకౌంట్ ఉంది కాబట్టి నేను ఇక్కడ మొబైల్ నెంబర్ పాస్వర్డ్ ఓటీపీ వచ్చేసి నేను లాగిన్ అవుతాను. ఈ విధంగా ఇంటర్ఫేస్ పడుతుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఓటర్ రిజిస్ట్రేషన్ ఉన్నది. దీనిపై క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ ఫామ్ 6 అని ఉన్నది. చూడండి ఫ్రెండ్స్, క్లిక్ చేయాలి. దీనిపై క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ కిందికి లెస్ స్టార్ట్ అని ఉన్నది. దీనిపై క్లిక్ చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ అడుగుతుంది ఇంత మునుపు మీకు ఓటర్ ఐడి ఉన్నదా లేకపోతే ఇదే ఫస్ట్ టైం అని ఉంటుంది. ఇక్కడ అని ఇక్కడ క్లిక్ చేయండి. చేసిన వెంటనే ఇక్కడ మీ స్టేట్, ఇక్కడ డిస్టిక్, మీ అసెంబ్లీ, ఇంకా డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ అడుగుతుంది. డేట్ ఆఫ్ బర్త్ మీరు ఈ విధంగా అన్ని ఎంటర్ చేసేయండి ఫ్రెండ్స్. నేను అన్ని ఎంటర్ చేసేస్తున్నా. ఓకే, తర్వాత ఇక్కడ నెక్స్ట్ అని ఉన్నది. దీనిపై క్లిక్ చేయండి. చేసిన వెంటనే ఇక్కడ మీ పిక్చర్, మీ ఫోటో, మీ పాస్పోర్ట్ సైజు, మీ ఫోటో ఏది ఉన్నదో ఆ ఫోటో ఇక్కడ అప్లోడ్ చేసేయండి. 20 KB లోపు ఉండాలి ఫోటో. తర్వాత మీ జెండర్ ఎంత అది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మీ నేమ్ అడుగుతుంది. ఇక్కడ మీ నేమ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మీ సర్ నేమ్, తర్వాత ఇక్కడ ఆధార్ డీటెయిల్స్ అని ఉన్నది. ఇవన్నీ ఎంటర్ చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ మొత్తం ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ పేజ్, ఇక్కడ నెక్స్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ రిలేటివ్ నేమ్ అంటే ఫాదర్ పెడితే ఫాదర్, లేకుంటే ఇక వైఫ్ పెడితే వైఫ్, ఏదన్నా మీ రిలేటివ్ నేమ్ పెట్టండి. ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ పేజ్ ని క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీ ఇంటి నంబర్ అడుగుతుంది. మీ ఇంటి నంబర్ ఇక్కడ ఎంటర్ చేసేయండి. తర్వాత ఈరేనా నేమ్ అడుగుతుంది. ఈరే నేమ్ ఇక్కడ లోకాలిటీ ఈరే నేమ్ ఉన్నది, ఇక్కడ ఎంటర్ చేసేయండి. కింద విలేజ్ అని నేమ్ ఉన్నది. మీ ఊరే పేరు ఉంటుందో మీ విలేజ్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేసేయండి. తర్వాత మీ పోస్టల్ ఆఫీస్, మీ పోస్ట్ ఆఫీస్ నేమ్ ఇక్కడ చేయండి. మీ పోస్ట్ ఆఫీస్ ఎక్కడైతే ఉన్నదో ఆ విలేజ్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేసేయండి. తర్వాత మీ పిన్ కోడ్, తాలూకా మండల నేమ్ అనేది ఇక్కడ ఇచ్చేసేయండి. తర్వాత మీ సెలెక్ట్ అడ్రస్ ప్రూఫ్ అని ఉంది. సెలెక్ట్ అడ్రస్ ప్రూఫ్ పైన మీరు ఏదైతే సెలెక్ట్ చేస్తారో అది అనేది డాక్యుమెంట్స్గా మీరు అప్లోడ్ చేసేయాలి. ఆధార్ కార్డు పెట్టుకుంటే ఆధార్ కార్డు సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ కింద అప్లోడ్ అనే కాడ దానిపై క్లిక్ చేసిన మీరు ఆధార్ కార్డు అనేది ఇక్కడ అప్లోడ్ చేసేయండి. ఓకే, ఇది మొత్తం ఎంటర్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను ఇది మొత్తం ఎంటర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పై క్లిక్ చేస్తా. సో ఫ్రెండ్స్, ఇక్కడ అప్లోడ్ ఆధార్ కార్డు అప్లోడ్ చేసిన వెంటనే నెక్స్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనం ఒక అడ్రస్ ఇచ్చినాం కదా, ఆధార్ అడ్రస్ అనేది. ఆ అడ్రస్ లో మీరు ఎన్ని సంవత్సరాల కాంచి ఉంటున్నారు అనేది అడుగుతున్నది. ఇక్కడ ఎంటర్ చేసేయండి మీ డిస్ట్రిక్ట్. ఓకే ఫ్రెండ్స్, ఇది మొత్తం క్లియర్ అయింది. దానిపై క్లిక్ చేయండి. ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోండి మీ నేమ్ కరెక్ట్ ఉన్నదా లేదా, మీరు ఇచ్చిన అడ్రస్ కరెక్టేనా కాదా అన్నది ఇక్కడ మొత్తం చూసుకోండి. ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. చెక్ చేసుకున్న వెంటనే ఇక్కడ కింద కన్ఫర్మ్ అని క్లిక్ చేయండి. కన్ఫర్మ్ చేసిన వెంటనే ఇక్కడ రిఫరెన్స్ ఐడి అని ఉన్నది చూడండి ఫ్రెండ్స్. దీన్ని స్క్రీన్ షాట్ తీసుకొని మీకు అక్కడ పెట్టుకోండి. రైట్ ఫ్రెండ్స్, అయితే ఇప్పుడు బ్యాక్ టు హోమ్ పేజ్ కి వచ్చిన వెంటనే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, వాటర్ రిజిస్ట్రేషన్ ఉన్నది. దానిపై క్లిక్ చేసేయండి. మళ్ళీ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి ట్రాక్ స్టేటస్ ఆఫ్ యువర్ ఫామ్ అని ఉన్నది. దానిపై క్లిక్ చేసేయండి. చేసిన వెంటనే ఇక్కడ ఇంటర్ రిఫరెన్స్ ఐడి ఉన్నది. మీరు అక్కడైతే ఏదైతే స్క్రీన్ షాట్ తీసుకుంటారు కదా రిఫరెన్స్ ఐడి అనేది, స్క్రీన్ షాట్ తీసుకుని యాజ్ ఇట్ ఈస్ గా నంబర్ ఇక్కడ ఎంటర్ చేసేయండి.
ఇక్కడ కింద చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీ స్టేట్ ఉన్నది. ఆ స్టేట్ పై క్లిక్ చేసి మీ స్టేట్ ఏదైతే ఉన్నదో దాన్ని ఎంటర్ చేసేయండి. ఇక్కడ కింద ట్రాక్ స్టేటస్ ఉన్నది, దానిపై క్లిక్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మీకు చూపించడం జరుగుతుంది. నేను ఎట్లా అంటే ఇది అప్లై చేసి చాలా రోజులు అయింది, దానివల్ల నాకు ఇది మొత్తం రైట్ మార్క్స్ వచ్చేసినాయి. అయితే మీరు సబ్మిట్ చేసిన వెంటనే మీరు ఇవన్నీ ట్రాక్ స్టేటస్ అనేది ఇక్కడ మొత్తం చూపించడం జరుగుతుంది. తర్వాత యాక్సెప్ట్ అయిపోయిన తర్వాత ఈ ఫిక్ నెంబర్ అనేది జనరేట్ అవుతుంది. మీకు జనరేట్ అయిన వెంటనే మీరు ఆ నంబర్ కాపీ చేసుకుని డౌన్లోడ్ చేసుకుంటే అయిపోతుంది. నేను నెక్స్ట్ వీడియోలో ఓటర్ ఐడి ఎలా డౌన్లోడ్ చేయాలనేది నేను ఒకటి వీడియో తయారు చేసి మళ్ళీ అప్లోడ్ చేస్తా. ఓకే.